హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఉత్సవమైన కరగ పండుగ గురించి తెలుసుకుందామా. కరగ అనేది కర్ణాటక జానపద పండగ. ఈ పండగ ద్రౌపదికి అంకితం చేయబడిన ఆధారంగా ఉద్భవించింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో జరుపుకునే పురాతన పండుగలలో ఒకటి. ఈ ఉత్సవము కర్ణాటక రాష్ట్రానికి దక్షిణం వైపు నివసించే తెగల జాతి వారిది. కరగ పండగ ఈ ప్రాంతం యొక్క అద్భుతమైన చరిత్రను మరియు సాంప్రదాయాలకు ప్రతిబింబం. ఈ గొప్ప పండుగ పర్యాటకులను ఆకర్షిస్తుంది. వార్షిక వేడుకలను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మహాభారతంలో కరగ ఉత్సవం గురించి చెప్పబడింది. ఈ ఉత్సవాన్ని 9 నుండి 11 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కర్ణాటక గొప్ప సంస్కృతిని వర్ణిస్తుంది. సుమారు 500 సంవత్సరముల నుండి తెగల తెగ ప్రతి ఏటా కరగ ఉత్సవాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నది. వీరిని వీరకుమారుల వారసులని, అగ్ని వారసులని నమ్ముతుంటారు. పురాణాల కథనం ప్రకారం ద్రౌపది ఇక్కడ ఆదర్శ మహిళగా అవతరించిందని అంటారు. తెగల తెగ ఆమెను ఆదిశక్తి దేవతగా పూజిస్తారు. అందుకే కరగ ఉత్సవాన్ని ద్రౌపది గౌరవార్థం నిర్వహిస్తుంటారని చెబుతారు. కరగ అనే పదానికి కాల్చని మట్టి కుండ అని అర్థం. కుండ పండుగలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ కుండ దేవత యొక్క శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అది పవిత్రమైనదిగా భావిస్తారు. కర్గను తాకకుండా మోసేవారు తలపై మోస్తారు. కుండను మోసేవారి నుదుటిపై కంకణాలు కట్టుకొని మంగళసూత్రము మరియు వెర్మిలియన్తో కూడిన స్త్రీ వేషధారణను ధరిస్తారు. పురాణాల పురాణాల కథనం ప్రకారం మహాభారత సమయంలో డీమన్ అనబడే త్రిపురాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రజలను హింసించేవాడు. అప్పుడు ద్రౌపది శక్తి రూపాన్ని ధరించి అతనితో యుద్ధం చేస్తుంది. అసురుని రక్తం ఏరులై పారుతుంది. అతనికి శివుని వరం వలన ప్రతి రక్తపు బొట్టు నుండి త్రిపురాసురులు ఉద్భవించేవారు. అప్పుడు ద్రౌపది వీరకుమారుల్ని సృష్టిస్తుంది. వీరకుమారుల్ని తెగల తెగ సైనికులుగా చేసుకుని అసురుణ్ణి సంహరిస్తుంది. తర్వాత దేవి తిరిగి ద్రౌపది రూపం పొందింది. యుద్ధానంతరం వీరకుమారులు ద్రౌపదిని అక్కడే ఉండి పొమ్మని కోరుతారు. ద్రౌపది ఒప్పుకోదు. కానీ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి రోజు వస్తానని వాగ్దానం చేస్తుంది. కరగ ఉత్సవం జరిగేటప్పుడు తెగల తెగవారు ద్రౌపది వేషధారణలో వస్తారు. నెత్తిమీద శక్తి రూపాన్ని పెట్టుకుని డప్పుల వాయిద్యాల మధ్య నాట్యాలు చేస్తూ ఊరేగుతుంటారు. కరగ ఉత్సవంలో మొదటి ఘట్టం ధ్వజారోహణ.
పసుపు జెండాను బొంగుకు తగిలించి ఆలయ ప్రాంగణంలో వీరకుమారులు ప్రతిష్ఠిస్తారు. ఎడమ భుజానికి దారాన్ని కట్టుకొని సేవలు చేస్తారు. 2వ రోజు నుండి 6వ రోజు వరకు సాయంత్రం పూట కబ్బన్ పార్క్ శక్తిపీఠంలో దేవతకు పూజారులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. 6వ రోజు మహిళలు ద్రౌపదీదేవిని నిష్ఠతో పూజలు చేసి హారతి అర్పిస్తారు. 7వ రోజు తిగల తెగలో ఒకరు స్త్రీ వేషధారణలో పెళ్లి కూతురు వలె ముస్తాబై నెత్తి మీద కుండను పెట్టుకొని ఆలయానికి బయలుదేరుతారు. 8వ రోజు పొంగల్ సేవ. పౌర్ణమి రోజు ఉత్సవమూర్తికి మరియు దేవతకు ఊరేగింపు సమయంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ పండుగ రోజుల్లో అనేక ఆచారాలు నిర్వహించబడుతున్నప్పటికీ పండుగ యొక్క ముఖ్య అంశము గొప్ప ఊరేగింపు. ఈ ఊరేగింపు పౌర్ణమి రాత్రి శక్తిదేవి గౌరవార్థం జరుగుతుంది మరియు అర్ధరాత్రి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. అనేక దారుల గుండా వెళ్ళిన తర్వాత ఊరేగింపు ఆలయానికి తిరిగి వస్తుంది. 10వ రోజు పాండవుల బావ మరియు రక్షకుడైన పోతరాజుకు శాంతి పూజ నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులు ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు చల్లుకుంటారు. ఆ తరువాత మరుసటి రోజు కరగను తెచ్చి ఉప్పునీటి చెరువులో నిమజ్జనం చేస్తారు. దాంతో ఉత్సవాలు ముగిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.